మేడం ఎక్కడి నుంచండి? చింతల నుంచండి. ఎన్నోసారండి? థర్డ్ టైమ్. ఓకే అండి. కలర్ ఇంప్రూవ్‌మెంట్ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటున్నారండి మేడం అయితే. చాలా అంటే చాలా థాంక్స్ అండి. మా ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళా వచ్చి తీసుకుంటున్నందుకు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, టాన్ కంట్రోల్‌కి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. ఇవి తీసుకుంటున్నందుకు కాంప్లిమెంటరీ కింద అయితే గనక పర్స్ అయితే ఇస్తున్నామండి. ఇవి యూజ్ చేసే విధానం ఎలా అంటే డైలీ ఉదయం పూట, రాత్రి పూట ఈ సోప్‌తో యూజ్ చేయాలండి. ఫేస్ వాష్ చేసుకోవాలి బాడీకి గూడా అనమాట. రిజల్ట్ చాలా అంటే చాలా బావుంటది. మంగుమచ్చలున్నా తగ్గుతాయి. స్కిన్ మీద డ్యామేజ్ ఉన్నా సరే అంతా క్లియర్ అయిపోయి నీట్‌గా ఉంటదనమాట. ఇదొచ్చేసి డే క్రీమ్ అండి. ఇంట్లో ఉన్న బయటికెళ్ళినా 5, 6 చుక్కలు అనేది ఫేస్‌కి అప్లై చేసుకొని స్కిన్ లోపలికెళ్ళేటట్టు రాసుకోవాలి. దీని మీద సన్ స్క్రీన్ జెల్ అనేది 2 డ్రాప్స్ అనేది అప్లై చేసుకోవాలి. స్కిన్ లోపలికెళ్ళేటట్టు రాసుకోవాలి. దీని మీద వేరే బయట ఏమి యాడ్ చేయకూడదండి. ఇదొచ్చేసి ఈవినింగ్ పూట కాటన్ ప్యాడ్‌లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్‌కి గూడా నీట్‌గా ట్యాన్ అంతా వచ్చేస్తదండి. నెక్ దగ్గర బ్లాక్ ఉంటది కదా! అది వచ్చేస్తది. పురుపుటికాయలున్నా కొత్తయి గూడా రాకుండా ఉంటాయన్నమాట. ట్యాన్ అంతా పోయి. ఇదొచ్చేసి ఫేస్ వాష్ అండి. కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, టాన్ కంట్రోల్‌కి ఫేస్ వాష్ అనమాట. కావాలంటే బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. ఉదయం పూట, రాత్రి పూట రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి వ్యాక్స్ పౌడర్ అనమాట. ఏంటంటే అప్పర్ లిప్ మీద, బుగ్గల మీద అలాగే ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదండి కొంతమంది బాగా అదనమాట. ఇదేంటంటే కొంచెం అంతా వేరే బౌల్లో వేసుకుని రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని బ్రష్తో అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న హెయిర్ అంతా వచ్చేస్తుంది. ఇది ఫేస్ మీదే కాదండి, అండర్ఆర్మ్స్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మా ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళా వచ్చి తీసుకుంటున్నందుకు. మరి మార్నింగ్ 10 to నైట్ 10 వరకు కూడా ఓపెనే ఉంటుందండి. సండే కూడా ఓపెనే ఉంటుంది.